హాయ్ అండి. నేను మీ మంజుని. ఈరోజు నేను మీకు సాంబార్ అయితే చేసి చూపిస్తానండి. సాంబార్‌కి కావాల్సినవి అయితే నేను కూరగాయలు ఎక్కువ వేసి చేసుకుంటానండి సాంబారు. దీనికి కావాల్సినవి బెండకాయలు, అలాగే బీట్రూట్, క్యారెట్, మెంతికూర, ఆనియన్స్, టమాటా ముక్కలు, ఇంకా వంకాయలు కూడా తీసుకున్నానండి. అదిగో చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి ముందుగా. పప్పు కూడా మనము కుక్కర్‌కేసి పెట్టుకోవాలనమాట. నేను ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. పప్పు కూడా కుక్కర్‌కేసి ఉడికించి పెట్టుకున్నా. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఏగినాక ఆనియన్స్ కరివేపాకు అవి వేసుకొని ఆనియన్స్ వేసినాక మనము ఈ కూరగాయలన్నింటినీ దాంట్లో వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి కూడా నేను వేసుకున్నానండి, కొంచెం దంచి కరివేపాకు కూడా వేసిన. ఈ కూరగాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసి టమాటా ముక్కలు అన్నీ క్యారెట్లు బీట్రూట్ అన్నీ వేసినానండి నేను. ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనియాలన్నమాట. క్యారెట్ బీట్రూట్ పిల్లలు కూరగాయలు తినరు కదండి, అందుకే సాంబార్లో వేస్తే కొంచెం దాని యొక్క ఎసెన్స్ అయినా అందులో పడి పిల్లలకి హెల్తీగా ఉంటుందని నేను ఇట్లా చేసుకుంటానన్నమాట. అవి బాగా మగ్గినాక కూరగాయలు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని పిండేసి రసం అయితే పోయాలన్నమాట. పోసినాక కొంచెం కారప్పొడి అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ మనము ఉడికించుకున్న పప్పును కూడా వేసేయాలన్నమాట. వేసినాక సాంబార్ పొడి నేను ఎక్కువగా ఎంటీఆర్ పౌడర్సే ప్రిఫర్ చేస్తానండి. ఎంటీఆర్ పౌడర్లు అయితే బాగుంటాయి, హెల్త్కి కూడా బాగానే మంచిదేనండి. కారప్పొడి అట్లనే ఎంటీఆర్ సాంబార్ పొడి వేసినానమాట. వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనియాలండి. సాంబార్ కానీ రసం కానీ ఎంత ఉడికితే అంత మంచిదన్నమాట. మెంతికూర కూడా వేసినానండి. చూడండి సాంబార్ పొడి అయితే వేస్తున్నా. ఎంటీఆర్ సాంబార్ పౌడరే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఏమంటే మనకి దొరుకుతున్నాయి కాబట్టి ఎట్లయినా అదే పెట్టుబడి అయితే అవుతుందండి. మనం తయారు చేసుకున్న అదే అవుతుంది, కొనుక్కొచ్చినా అదే అవుతుంది అనమాట. సిమ్లో పెట్టి మరిగినాక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే దాని స్మెల్ బయటకు పోకుండా అట్లనే ఉడుకుతుంది అనమాట. వేడివేడి అన్నంలోకి కానీ మనం ఇడ్లీకి కానీ బాగుంటుంది అనమాట. నేనైతే రైస్లోకి పెట్టుకున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.